అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూలై 25వ తేదీ శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ. శనివారము ఏకాదశి పర్వదినంతో పాటు ఆ రోజు అనురాధ నక్షత్రం కూడా ఉంది. అనురాధ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి ఈ శనివారం తొలి ఏకాదశి చాలా విశేషం. ఈ రోజున స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు. అంతేకాదు చాతుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ తొలి ఏకాదశి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. మరి ఏకాదశి జూలై 25వ తేదీన 11:55 వరకు ఉంది. అందుకని బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ అంతా పూర్తి చేసుకోవాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోలేకపోయిన వాళ్ళు 7 గంటల నుంచి 9:20 లోపు మీ పూజ చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. అలా చేసుకుంటే అది వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఈ తొలి ఏకాదశి నాడు పేలాల పండుగ అని కూడా అంటారు. ఆ పేలాలని స్వామివారికి నైవేద్యంగా పెడతారు. అయితే మనం బయట పేలాల పిండి కొనుక్కొచ్చి నైవేద్యంగా పెట్టే కంటే ఇంట్లోనే పేలాలు తయారు చేసుకుంటే చాలా మంచిది. జొన్నలు ఉంటాయి కదా! జొన్నల్ని బాగు చేసుకుని ఆయిల్ లేకుండా గనుక ఒక కడాయిలో వేడివేడిగా ఉన్నటువంటి కడాయిలో వేయించేస్తే పేలాలు తయారైపోతాయి. ఆ పేలాలని కాస్త మిక్సీలో వేసుకుని దాంట్లో కాస్త మీరు పుట్నాల పప్పు, బెల్లం తురుము, కాస్త కొబ్బరి తురుము ఇలాంటివన్నీ కలుపుకుంటే పేలాల పిండిగా తయారైపోతుంది. దాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టాలి. అలా పెడితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు స్వయంగా ఇంట్లో తయారు చేసుకుని అప్పుడు నైవేద్యంగా పెట్టి అప్పుడు దాన్నే అందరూ కూడా ప్రసాదంగా తినాలి. ఒకవేళ జొన్నలు కనుక దొరకకపోతే మనకి మొక్కజొన్న ఉంటుంది కదా! ఆ మొక్కజొన్న అందుబాటులో ఉంటుంది కాబట్టి మొక్కజొన్న పిండితో కూడా మొక్కజొన్న గింజలతో కూడా మనం పేలాల పిండిని తయారు చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి యొక్క పూజలో ఖచ్చితంగా పసుపు రంగు పూలు ఉండాలి, తులసి దళాలు ఉండాలి. తులసి దళాలు ఉంటే ఆ తులసి దళాలతో చేసిన పూజ వల్ల స్వామివారు సంతృప్తి చెందుతారు. అందుకే విష్ణాలయంలో దేనికి ఇంపార్టెన్స్ ఉన్నా లేకపోయినా తులసి దళానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. తీర్థంలోను, ప్రసాదంలో కూడా తులసి దళం వేసి నైవేద్యంగా పెట్టడం, స్వామివారి అర్చనలో కూడా తులసి దళాన్ని విరివిగా ఉపయోగిస్తారు. తులసి మాలను కూడా వేస్తారు. అయితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని శుభ్రంగా నీట్‌గా చేసుకొని తిరునామాలు కూడా దానికి పచ్చకర్పూరంతో అద్ది చక్కగా బొట్టు పెట్టి అలంకారం చేసుకొని తులసి మాల కూడా వేయండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి. ఈ రోజున మామూలుగా మిగతా రోజుల్లో మిగతా శనివారాల్లో చేసేటటువంటి పిండి దీపాల కంటే కూడా ముఖ్యమైన పర్వదినాలలో చేసే పిండి దీపాలకి ఎక్కువ విశేషం ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. మనకి గ్రహ దోషాలు ఉన్నా, పితృశాపాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుచేత పిండి దీపాలు అంటే బియ్య పిండి కానీ, గోధుమ పిండిని కూడా వాడుతారు చాలామంది, వాడొచ్చు కూడా. దాంట్లో కాస్త కొబ్బరి తురుము వేసుకోవచ్చు, బెల్లం తురుము వేసుకోవచ్చు, ఆవు నెయ్యి వేసుకోవచ్చు. వీటిని కలిపి రెండో మీ ఇష్టం 5 3 పెట్టకండి. 2 గాని, 5 గాని పెట్టండి. చేసి పిండి దీపాలు చేసుకొని చక్కగా మీరు స్వామివారికి ఆవు నెయ్యి పోయండి. నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యిని మాత్రమే పోసి ఒక్కొక్క పిండి దీపంలో 2 ఒత్తులు చొప్పున, 3 ఒత్తులు చొప్పున వేసి చక్కగా పిండి దీపాలు వెలిగించండి. స్వామివారు పిండి దీపాలతో సంతృప్తి చెందుతారు. అంతేకాదు శనివారం నాడు ప్రత్యేకించి రావి చెట్టుని గనక పూజిస్తే పితృదేవత శాంతి కలుగుతుంది. ఏ కారణం వల్లైనా మనం పెద్దవాళ్ళ దగ్గర ఏదైనా తప్పు చేసినా, వాళ్ళకి శ్రాద్ధ కర్మలు సరిగ్గా నిర్వహించకపోయినా, తర్పణాలు విడవకపోయినా, ఇలాంటి పర్వదినాలలో మనం చేసే పుణ్యకార్యాల వల్ల పితృదేవతలు శాంతి పొందుతారు. మనకి ఏ పనుల్లోనైనా ఆటంకాలు ఏమైనా కలగకుండా వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. అందుచేత రావి చెట్టు సమీపంలో రావి చెట్టు కింద శుభ్రం చేసి ముగ్గు వేసి అక్కడ కూడా పిండి దీపాలు పెట్టి రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయడం ఒకటి చాలా మంచి పని. వీలైతే రావి చెట్టు కానీ పాలు కానీ లేకపోతే నీళ్లు కానీ పోసి నమస్కారం చేసుకోండి. రావి చెట్టు మొదట్లో చక్కగా రావి చెట్టుని ఆశ్రయించి లక్ష్మీనారాయణులు ఉంటారు. మీరు ఏది చేసినా కూడా లక్ష్మీనారాయణులు ఇద్దరికీ చేయాలి. మరి ఈ రోజు తొలి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు చదవడం మర్చిపోకూడదు. విష్ణు సహస్రనామాలు చదవడం రాకపోతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినాలి. ఆ యొక్క ముఖ్యమైనటువంటి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ, ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని కానీ 108 సార్లు జపించాలి. లేకపోతే గోవింద నామాలతోనైనా సరే స్వామివారిని అర్చించాలి. పసుపు పూలతోనూ, తులసి దళాలతోనూ. లేదండి మాకు మంచి ఫలితం కావాలి అంటారా? విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి శ్లోకం తీసుకోండి. ఓం హరి ఓం విశ్వం విష్ణుర్వషట్కారః భూత భవ్య భవత్ప్రభుః భూతకృద్భూత బుద్భావః భూతాత్మా భూత భావనః. నేను చూడండి ప్రతి 8దో అక్షరం దగ్గర విసర్గతో ఆపాను. విశ్వం విష్ణుర్వషట్కారో అని ఆపకూడదు.
షట్కారః, వషట్కారః అని ఆపాలన్నమాట. అందుచేత మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభుః భూతగద్భూత ఉద్భావో భూతాత్మ భూత భావనః అని మొత్తం 16 అక్షరాల నామంగా కలిపి చదువుకోవచ్చు. అయితే ఎనిమిదో అక్షరం దగ్గర ఆపి చదువుకోండి. లేకపోతే 16 అక్షరాల నామంగా చదువుకోండి. 11 సార్లు చదువుకోండి. కేవలం అంటే కేవలం ఆ మొట్టమొదటి శ్లోకం మాత్రమే. అయితే ఈ పిండి దీపాలు వెలిగించడం వల్ల వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. పిండి దీపాలను కూడా చక్కగా పుష్పాలతోనూ, తులసి దళాలతోనూ అలంకరించండి. స్వామివారికి చూపించండి. ఇవి కాక మనం రెగ్యులర్‌గా చేసే దీపారాధన రెగ్యులర్‌గానే చేయాలి. అలాగే స్వామివారికి నైవేద్యంగా పేలాల పిండి, వడపప్పు, పానకము, అరటిపళ్ళు ఇలాంటివి నైవేద్యంగా పెట్టండి. తర్వాత విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి యొక్క మంత్రం కూడా ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః అని లక్ష్మీదేవి యొక్క మంత్రం కూడా జపించండి. అంతేకాదు అంటే ఆవు కనిపిస్తే ఆవుకి మీరు ఖచ్చితంగా వెనకాల పృష్ఠభాగంలో పసుపు, కుంకుమ రాసి నమస్కారం చేసుకొని ఆవుకి కాస్త గ్రాసం, ఆవు తినే పదార్థం ఏదైనా సరే ఆవుకి తినిపించండి. ఇంటికి గోమాత విగ్రహాన్ని తెచ్చుకోండి. గోమాత విగ్రహం మీకు పూజలో ఉంటే సరే, లేకపోతే ఇంట్లో గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని గోమాతని అలా కూడా పూజించుకోవచ్చు. ఆ శంఖాన్ని కూడా పూజించుకోవచ్చు. ఏముంది పూజ అంటే కాస్త దీపాన్ని చూపించడం, ధూపం వేయడం, ఒక నమస్కారం చేసుకోవడం, ఒక పుష్పం పెట్టడం అంతే. అలాగే మీరు చిన్న చెంబులో కాస్త నీళ్లు పోసి, కాస్త పసుపు వేసి, ఒక పువ్వు పెట్టి కలశాన్ని కూడా చక్కగా పసుపు, కుంకుమతో అలంకరించి ఈశాన్య మూల లేకపోతే దేవుని మందిరంలోనే పెట్టుకోండి. అది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా తీసేస్తుంది. ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు గుమ్మాన్ని కూడా ప్రధాన సింహద్వారాన్ని కూడా మామిడాకు తోరణాలతో అలంకరించుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. వరిపిండి ముగ్గు వేసుకోండి ఇంటి గుమ్మం ముందర. అయితే ఈ తొలి ఏకాదశి నాడు మీరు దాన ధర్మాలు చేయాలి. ఒకవేళ మీకు ఇంట్లో పూజ చేసుకుంటే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా పేదవాళ్ళకి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, మీకు ఏది దానం చేయాలనిపిస్తే అది, కట్టుకోవడానికి బట్ట ఏది దానం చేసినా కూడా పర్వాలేదు. కానీ ఇంట్లో పూజ చేసుకుంటే గనక అవకాశం ఉన్నవాళ్ళు ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఖచ్చితంగా ఉండండి. ఉపవాసం ఉండలేకపోతే గనక కనీసం మధ్య మాంసాల జోలికి వెళ్ళొద్దు. సాత్వికమైనటువంటి ఉల్లి, వెల్లుల్లి లేని ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఈ రోజు గుమ్మడికాయ అసలు తినకూడదు. ఈ తొలి ఏకాదశి నాడు రావి చెట్టు కింద పిండి దీపారాధన చేసే అవకాశం ఉన్న వాళ్ళు పిండి దీపారాధన చేయండి. లేకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూతా 7 ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిది. తులసి కోటలో దీపారాధన చేయడం, తులసి కోట చుట్టూతా 5 ప్రదక్షిణలు చేయడం, ఇవన్నీ కూడా తొలి ఏకాదశి నాడు చేయవలసినవి. అంటే దీనివల్ల గ్రహ దోషాలు పోతాయి. పితృదేవతల యొక్క శాపాలు పోయి వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే మన కర్మ తగ్గించబడుతుందన్నమాట. మనం తెలిసి తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే విధి విధానాలు తెలియకపోవచ్చు మనకి. ఇలాంటి పర్వదినాలు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మన కర్మ తీవ్రత తగ్గుతుంది. మనకి పనులలో ఆటంకాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మనకు ఉన్నటువంటి కర్మ ఖచ్చితంగా తొలగిపోతుంది. అందువల్ల ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించడం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో దీపాలు వెలిగించడం, సాయంకాలం ఇంటి గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించడం, ఇవన్నీ కూడా మనకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని వస్తాయి. అలాగే దరిద్ర దేవత మనల్ని వదిలి వెళ్ళిపోవాలంటే ఇంటి ముందర ఖచ్చితంగా మనం దీపాలు పెట్టవలసిందే. మన ఇంటి గుమ్మానికి స్వస్తిక్ గుర్తు వేసుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. అలాగే ఇల్లు శుభ్రపరచుకునేటప్పుడే కాస్త సాల్ట్ వేసుకుని మాప్ పెట్టుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఒక గాజు బౌల్లో నిండా కూడా కళ్ళ ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేస్తుంది. ఏకాదశి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా తల స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కాస్త సాల్ట్ అయినా వేసుకుని చేయండి, పసుపు అయినా వేసుకుని చేయండి. ఏకాదశి నాడు మరీ ముఖ్యంగా గుమ్మడికాయ గాని, చింతపండు గాని, ఉలవలు, ఉసిరి, మినుముతో వండిన పదార్థాలు ఇలాంటివి ఏమీ కూడా ఏకాదశి నాడు తినకూడదు. అసలు భోజనమే చేయకూడదు. ఒకవేళ సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళు ఉంటే సాత్వికంగా ఏదైనా కాస్త పలహారం లాంటిది చేసుకొని తినండి తప్పితే మిగతావేమీ తినకండి. అయితే ఒక చిన్న వెండి డాలర్ ఒకటి కొనుక్కుని మీకు ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే ఏకాదశి నాడు వెండి డాలర్‌కి లక్ష్మీదేవి వెండి డాలర్‌లో కొలువై ఉంటుంది అమ్మవారు.
అందుచేత వెండిని కనుక ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే, పూజ చేసుకుంటే మనకి పనులలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మరి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అంటే ఆషాఢ మాసం వచ్చిందంటేనే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనట్లు లెక్క. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో జప, తప, ధ్యానాలకి చాలా మంచి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఎవరు ఎక్కువగా జప, తప, ధ్యానాలు చేస్తారో వాళ్ళ కర్మలు అంత తొందరగా కరిగిపోతాయన్నమాట. తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని గనక పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితం కలుగుతుందని చెప్తారు. సోమవారం యోగ నిద్రలోకి వెళ్ళే కాలం కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్య దినం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.